నేను నీకు సపోర్ట్ చేస్తే నీతో పాటు నీ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనాలి. అసెంబ్లీలో నీతో పాటు నీ పక్కన కూర్చోవాలి. సమయం సందర్భం లేకుండా ప్రతిపక్షాల నుండి విరూపాక్షి సహాయంతో సీఎం ఆయన సూర్యప్రతాప్ అని మాటలు పడుతూ ఉండాలి. ఇవన్నీ నీకు కష్టమవుతాయి కదా సూర్య. నీ మనసుకి కష్టం కలిగించే పనేది నేను చేయకూడదని ఇంతసేపు ఆలోచిస్తున్నాను. ఇవన్నీ నీకు కష్టం కాదంటే నీకు సపోర్ట్ చేయటం నాకిష్టమే. నువ్వు చెప్పింది నా తమ్ముడికి కష్టం. నీలాంటి మనిషిని ఇంట్లోనే ఉండనివ్వలేదు. అలాంటిది తల్లిలా భావించే పార్టీలో ఎలా ఉండనిస్తాడు? చెప్పాను కదా విరూపాక్షి, ప్రజలకి మంచి జరుగుతుంది అంటే ముందుంది మృత్యువైన వెనకడుగు వేయను. నీ సపోర్ట్ మాకు అవసరం. రేపు పార్టీ ఆఫీస్లో కలుద్దాం. తప్పకుండా. అమ్మా థ్యాంక్స్ అమ్మా. బాయ్ అత్తయ్య. అమ్మగారు, పెద్దయ్య గారికి సపోర్ట్ చేసి చాలా మంచి పని చేశారు. ఒరే అయ్యా, పెద్దయ్య గురు అమ్మగురు కలవడానికి అధికారికంగా ఒక అవకాశం దొరికినది. ఇక ఆలస్యం చేయకుండా ఆ రాఘవ ఎక్కడున్నాడో తెలుసుకుంటే కథ అంతా సుఖాంతం అయిపోతుంది. అవునరా నాయనా, నువ్వు అమ్మాయి గారు మాత్రం ఎంతకాలం అని దూరంగా ఉంటారు. రాఘవన్ తీసుకొస్తే మీరు కూడా కలిసి ఉండొచ్చు. అమ్మగారు, రేపు పార్టీ ఆఫీస్ దగ్గర హోలీ జరుగుతోంది. పెద్దయ్య గారిని మిమ్మల్ని కలపడానికి ఆ హోలీతోనే శ్రీకారం చుడతాను. రాజు రూపల వల్లే మా మమ్మీ ఓడిపోయింది. వాళ్ళిద్దరూ దెబ్బ మీద దెబ్బ కొడుతున్నారు. నేను బయటికి వెళ్ళగానే ముందు వాళ్ళిద్దరినీ వేసేస్తా. మమ్మీ, ఏంటి మేడం ఈసారి వచ్చేటప్పుడు ఎమ్మెల్యే హోదాలో వస్తామని చెప్పారు? మామూలుగా వచ్చారేంటి? మమ్మీ, ఏం జరిగింది మమ్మీ? సర్వేలు చెప్పిందంతా అబద్ధమైంది. జీవన్ కొన్న ఓట్స్ ఏమయ్యాయి మమ్మీ? విరూపాక్ష అత్త ఎలా గెలిచింది?
నీ మ్యాటరు రాజరూప బయట పెట్టడం వల్లే విరూపాక్షి గెలుచుంటుంది దీపక్. ఇప్పుడు సమస్య విరూపాక్షి గెలవడం కాదు, విరూపాక్షి సపోర్ట్తో మీ మావయ్య సీఎం అవ్వబోతున్నాడనేదే పెద్ద సమస్య. ఏమంటున్నావు మమ్మీ? అవును దీపక్, హంగ్ రావడంతో మీ మావయ్యకి విరూపాక్షి సపోర్ట్ కావాల్సి వచ్చింది. మావయ్య ప్రాణం పోయినా అత్తయ్య సపోర్ట్ తీసుకోరు కదా మమ్మీ. ఆల్రెడీ విరూపాక్షి సపోర్ట్ తీసేసుకున్నాడు దీపక్. నువ్వు చెప్తుంది మా మావయ్య గురించేనా మమ్మీ? అవును దీపక్, మీ మావయ్య నేరుగా విరూపాక్షిని వెతుక్కుంటూ వెళ్లి మరీ సాయం కోరాడు. ఆ సందర్భం కోసం ఎదురుచూస్తున్న ఆ నంగనచ్చి కూడా బెట్టు చేస్తున్నట్టు యాక్ట్ చేసి చివరికి ఒప్పేసుకుంది. ఇప్పుడు ఆ విరూపాక్షి చేసే సపోర్ట్తోనే మీ మావయ్య సీఎం కాబోతున్నాడు. ఇక వాళ్ళిద్దరూ కలిసి ఒకే పార్టీలో పనిచేయబోతున్నారు. ముందు ముందు కలిసిపోతారేమోనని భయంగా ఉందిరా దీపక్. ఎలాగోలా నన్ను బయటికి తీసుకుని వెళ్ళి మమ్మీ. మన శత్రువుని సపోర్ట్ అడిగిన మావయ్యని, మావయ్యకి సపోర్ట్ చేసిన అత్తయ్యని, అసలు దీనంతటికీ కారణమైన ఆ రాజు రూపల్ని వీళ్ళందరినీ లేపేస్తాను. ఎలక్షన్స్లో మళ్ళీ నిన్ను నిలబెట్టి ఎమ్మెల్యేగా గెలిపించుకుంటాను. అది చెప్దామని ఇక్కడికి వచ్చాను దీపక్. రేపు పార్టీ ఆఫీస్ ఆవరణలో విజయానందంలో హోలీ పండుగ చేసుకుంటున్నారు. కార్యకర్తలు, నాయకులు, పార్టీ ఆఫీస్ ప్రాంగణం అంతా కోలాహలంగా ఉంటుంది. వాళ్లల్లో నువ్వు కలిసిపోయి దొరికిన వాళ్ళని దొరికినట్టు లేపేసే. మమ్మీ, అలా వేసేయాలంటే ముందు నేను బయటికి రావాలి కదా మమ్మీ. నువ్వేం కంగారు పడకరా, నిన్ను బయటికి తీసుకొచ్చే ఏర్పాట్లు చేసేశాను. రికార్డ్స్ ప్రకారం నువ్వు లోపలుండాలి, కానీ బయట వాళ్ళనంతా లేపేయాలి. ఓకే మమ్మీ. అరే అన్నట్టు ఆ మందరాన్ని మాత్రం అస్సలు వదలొద్దురా. మనకు అసలైన తలనొప్పి ఆ మందారమే కదా మమ్మీ. అస్సలు వదిలిపెట్టను. రేపు హోలీతోనే మన జీవితంలో కొత్త వెలుగులు తీసుకొస్తాను. నువ్వు నిశ్చింతగా ఉండు మమ్మీ. అలాగే దీపక్, ఈసారి మాత్రం లెక్క తప్పకూడదు. తప్పదు మమ్మీ. వాళ్ళ విజయానంద ఉత్సవాలే మన విజయానికి శ్రీకారం చుట్టబోతున్నాయి మమ్మీ. సూర్యప్రతాప్ గారికి జై, సూర్యప్రతాప్ గారికి జై, విరూపాక్షి గారికి జై, విరూపాక్షి గారికి జై, విరూపాక్షి గారికి జై, సూర్యప్రతాప్ గారికి జై, సూర్యప్రతాప్ గారికి జై, సూర్యప్రతాప్ గారికి జై, విరూపాక్షి గారికి జై, విరూపాక్షి గారికి జై, విరూపాక్షి గారికి జై, సూర్యప్రతాప్ గారికి జై, సూర్యప్రతాప్ గారికి జై, విరూపాక్షి గారికి జై, సూర్యప్రతాప్ గారికి జై, విరూపాక్షి గారికి జై, విరూపాక్షి గారికి జై, సూర్యప్రతాప్ గారికి జై, విరూపాక్షి గారికి జై, సూర్యప్రతాప్ గారికి జై. అయ్యా నమస్కారం. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. అయ్యా, హోళీ జరుపుకునే ముందు అసలు హోళీ ఎందుకు జరుపుకుంటారో తెలుసుకుందాం. రాక్షస రాజైనటువంటి హిరణ్యకశ్యపుడు బ్రహ్మ నుండి ఒక వరం పొందుతాడు. ఆ వరం ఏమిటంటే, అతనికి పగలు రేయి కాకుండా, లోపల బయట కాకుండా, జంతువులతో మనుషులతో కాకుండా, అస్త్రములతో శస్త్రములతో కాకుండా మరణం సంభవించాలనే వరం పొందుతాడు. ఆ వరం దురహంకారంతో అటు దేవతలను ఇటు మానవులను హింసించి అందరూ తనని మాత్రమే పూజించాలి అని చెప్తూ ఉంటాడు. అలాంటి తరుణంలో ఆయన సొంత కుమారుడైన ప్రహ్లాదుడు మాత్రం ఆయన మాట లెక్క చేయకుండా శ్రీ మహావిష్ణువుని పూజిస్తాడు. అది భరించలేని హిరణ్యకశ్యపుడు ప్రహ్లాదుడి నోట్లో విషం పోస్తాడు. అది అమృతంలా మారిపోతుంది.
ఏనుగులతో తొక్కిస్తాడు. అయినా ప్రహ్లాదుడికి చిన్న గాయం కూడా కాదు. ఆకలితో ఉన్న పాముల గదిలో బంధిస్తాడు. అయినా ప్రహ్లాదుడికి ఏమీ కాదు. చివరిగా తన చెల్లి హోళికతో కలిసి మంటల్లో కూర్చోమని ఆదేశిస్తాడు. ప్రహ్లాదుడు అంగీకరించి హోళిక ఒడిలో కూర్చుంటాడు. హోళిక చుట్టుకున్న శాలువ నిప్పు నుండి కాపాడే స్వభావం కలిగి ఉండటం వలన హోళిక రక్షించబడి ప్రహ్లాదుడు కాలిపోతాడు అనుకుంటారు. కానీ శ్రీ మహావిష్ణువు శక్తితో, ప్రహ్లాదుడి భక్తితో ఆ శాలువ ప్రహ్లాదుడిని చుట్టుకోవడం వల్ల హోళిక కాలిపోయి ప్రహ్లాదుడు కాపాడబడతాడు. ఆ తరువాత హిరణ్యకశిపుణ్ణి శ్రీ మహావిష్ణువు నరసింహావతారంలో వచ్చి సంధ్యా సమయంలో అతని ఇంటి గడప మీదే తన ఒడిలో కూర్చోబెట్టుకుని తన యొక్క పంజాతో చీల్చి చెండాడాడు. అలా హోళిక మంటల్లో కాలిపోవడం వల్ల మనం హోళీని జరుపుకుంటున్నాం. ఈ హోళీ రోజున ప్రజలను పీడించి పాలించే పాలకుల నుండి కాపాడి రామరాజ్యం ఏర్పాటు చేశారు. నిజంగా ప్రజలందరూ హోళీ జరుపుకోవాల్సిన రోజుది. ప్రేమకి ప్రతిరూపమైన రాధాకృష్ణులకి పూజ చేసి ఆ తర్వాత హోళీ ఆడడం ప్రారంభిద్దాం. సూర్యప్రతాప్ గారు రండి, పూజ చేద్దురు గాని. రాధాకృష్ణుల పూజ ఎవరితో అయినా దంపతులతో చేస్తే బాగుంటుంది. నా తమ్ముడి చేతొద్దు. దంపతులే చేయాలని ఏముంది విజయాంబిక గారు? 59 సీట్లు గెలిచిన ఏర్పడిన ప్రభుత్వం విరూపాక్షి గారు సపోర్ట్ చేయడం వల్లే ఏర్పడింది. పంతులు గారు చెప్పినట్టు రామరాజ్యం ఏర్పడింది. ఆ రామరాజ్యానికి శ్రీకారం చుట్టిన విరూపాక్షి గారు, సూర్యప్రతాప్ గారు ఈ పూజ చేస్తే మనకింకా మంచి జరుగుతుందని నా అభిప్రాయం. అవును సూర్యప్రతాప్ గారు, మీరిద్దరూ పూజ చేయడమే మంచిది. నా తమ్ముడు ఒప్పుకోడు. పదండి. రాజు, అమ్మా నాన్న కలవడానికి ఈ హోలీయే శ్రీకారం. అవునమ్మాయి గారు, అక్కడ హోళిక కాలిపోయినట్టే ఇక్కడ ఈ విజయాంబిక గారు కూడా కాలిపోవడం ఖాయం. దీపక్ ఏంటి ఇంకా రాలేదు? ఇక్కడ జరుగుతున్న ఘోరాల్ని చూస్తుంటే నాకు కడుపు మండిపోతోంది. ఆ పోలీసోడు దీపక్ని ఎప్పుడు వదిలిపెడతాడు? దీపక్ ఎప్పుడొస్తాడు? బాబు, విజయాంబిక గారు మిమ్మల్ని బయటికి పంపించమని చెప్పారు బాబు. ఎస్ఐ గారు, స్టేషన్లో పోలీసులందరూ పార్టీ ఆఫీస్ దగ్గర బందోబస్తుకి వెళ్ళారు బాబు. బందోబస్తుకు వెళ్ళినోడు తిరిగొచ్చేలోపు నువ్వు స్టేషన్కి వచ్చేయాలి, లేకపోతే నా ఉద్యోగం పోతుంది. ఉద్యోగం పోతుందా? నువ్వేం భయపడకు బ్రదర్. నువ్వు చేస్తున్న సాయానికి మా మమ్మీ నీకెంత కావాలంటే అంత మనీ సాయం చేస్తుంది. నేనిప్పుడు బయటికి వెళ్తున్న పని సక్సెస్ అయితే నీకు లైఫ్ టైం సెటిల్మెంట్ చేస్తా. మీరేమైనా చేసుకోండి బాబు, కానీ నీ ఫేస్ ఎవరికీ కనిపించకూడదు. ముఖ్యంగా ఎస్ఐ గారు వచ్చేలోపు నువ్వు స్టేషన్లో ఉండాలి. వెళ్ళు బాబు, త్వరగా వచ్చేసేయి బాబు. థ్యాంక్ యూ బ్రదర్. ఓం వాసుదేవాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. కృష్ణాయ పరబ్రహ్మ వాసుదేవాయ నమో నమః. కృష్ణం వందే జగద్గురుం
ఆపదామభర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఈ హోలీ పండగలోనే నా కొడుకు మీకు పాడ కట్టేస్తాడు. మీ జీవితాల్ని ఈ హోలీ మారుస్తుందని మీరనుకుంటున్నారు. ఇదే హోలీ మీకు జీవితం లేకుండా చేస్తుందని నేననుకుంటున్నాను. ఇక హోలీ ఆడడం ప్రారంభిద్దాం. ఈ రంగులు తీసుకుని విరూపాక్షి గారికి పూసి మీ పార్టీలోకి ఆహ్వానించండి. నానా, అమ్మని ఆహ్వానించండి నాన్నా. పెద్దయ్య, ఆహ్వానించండి పెద్దయ్య. అమ్మా, నువ్వు కూడా రాయమ్మా. అమ్మా, ఇక మీరు కూడా అయ్యగారికి పూయండి అమ్మా. ఇంకా ఉట్టి కొట్టే కార్యక్రమం చూడండి. ఎంజాయ్ చేయండి, ఎంజాయ్ చేయండి. ఇంకాసేపట్లో మొదలవుతుంది అసలైన హోలీ.
ఏంటత్తయ్యా అమ్మా నాన్న అలా కలిసి ఉండడాన్ని చూసి కడుపు మండుతోందా? నీ కళ్ళల్లోనే కనిపిస్తోంది అత్తయ్యా ఎంత మండుతుందో. నీ కళ్ళల్లో మంట చూస్తే నాన్న ఫీల్ అవుతారు. అందుకే నీ కళ్ళల్లో మంట నాన్న కనిపించకుండా ఉండాలంటే నా దగ్గర ఒక ప్లాన్ ఉందత్తయ్యా. ఏంటా అని ఆలోచిస్తున్నావా అత్తయ్యా? హ్యాపీ హోలీ!